చూడండి, ఇంతకుముందు క్లాస్లో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి యూనిట్ 1 అంటే ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటి టాపిక్ని మనం కవర్ చేసాం. ఆ యూనిట్కి సంబంధించినటువంటి క్విజ్ కూడాను పోయిన శనివారం నాడు, అంటే నిన్న కాక మొన్న శనివారం నాడు మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ సెకండ్ యూనిట్ మనం చెప్దాం. ఒక్కసారి చూడండి, సెకండ్ యూనిట్ వెళ్ళబోయే ముందు ప్రీవియస్గా జరిగినటువంటి ఒక యూనిట్లో మనం కవర్ చేసినటువంటి టాపిక్స్ ఏమేమి ఎగ్జామినేషన్ ఇంతకుముందు ఇచ్చారనే దాన్ని కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నటువంటి దాంట్లో ఎలెక్టివ్ పేపర్ యూనిట్ 1 ఇంట్రడక్షన్ అని చెప్పని ఇచ్చాం. ఇంట్రడక్షన్లో ఆ ఎల్లో కలర్గా ఉన్నటువంటి ఆ మాస్క్ చేసినటువంటి ఉన్నాయి చూడండి, ఇవి మనకి సిలబస్లో లేవు. కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, స్కోప్ చెప్పుకున్నాం, ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం, నామినిక్లేచరు, సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చెప్పాం, న్యాచురల్ రిసోర్సెస్ గురించి చదువుకున్నారు. తర్వాత రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అండ్ హైడ్రోలాజికల్ సైకిల్ అనే దాని మీద యూనిట్ 1 కంప్లీట్ చేసాం. ఇవాళ యూనిట్ 2కి వెళ్దాం. చూడండి, ఇవాళ చెప్తున్నటువంటి యూనిట్ 2 ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం. ప్రజెంట్ నవేడేస్ మీకు జస్ట్ కొద్దిగా వినపడతా ఉంటుంది. మన కాలేజీ వెనకన ఆ శబ్దాలు, బాంబులు కాలుస్తున్నారు, చూసే వినపడే ఉంటాయి. ఒక్క ఆ క్రాకర్, ఆ బాంబు అనేటువంటిది కనుక కాలిస్తే వచ్చేటువంటి దుమ్ము కానీ, ధూళి కానీ, ఆ పొగ కానీ, అవన్నీ కూడా మనకి వాయు కాలుష్య కింద లెక్క. సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే వాట్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్, తర్వాత వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, హౌ డు యూ క్లాసిఫై ద ఎయిర్ పొల్యూటెంట్స్. సో ఇవాళ క్లాసులో ఎయిర్ పొల్యూషన్ అంటే డెఫినేషన్ చెప్తాను, వాయు కాలుష్యం అంటే, అదే రకంగా ఎయిర్ పొల్యూటెంట్స్ యొక్క సోర్సెస్ ఏంటి, ప్రాప్తి స్థానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని దాని గురించి డిస్కస్ చేస్తాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్స్, వాయు కాలుష్యాన్ని లేదా వాయు కాలుష్య కారకాలను ఏ రకంగా వర్గీకరిస్తారనే దాని మీద ఇవాళ క్లాస్లో ఉంటుంది. అవటానికి ఇక్కడ 3 లైన్లే కనిపిస్తున్నాయి మీకు సిలబస్లో, కానీ చాలా పెద్దది ఇది. యాసిడ్ రెయిన్ ఒక క్లాస్ పడుతుంది, ఫోటోకెమికల్ స్మాగ్ ఒక క్లాసు, అదే రకంగా గ్రీన్ హౌస్ ఎఫెక్టు, భోపాల్ గ్యాస్ డిజాస్టర్, ఓజోన్ డిప్లేషన్, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్ చొప్పున ఇది పెద్ద చాప్టర్ మనకు ఉన్న వాటిల్లో. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. తర్వాత చూడండి, మోడల్ పేపర్లో ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నాం. చూడండి, అక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ లాస్ట్ చెప్పినటువంటి చాప్టర్ నుంచి ఇచ్చారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చాం. మనం ఆల్రెడీ తెలుసు, ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ బిన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 డిఫరెంట్ సెగ్మెంట్స్. పర్యావరణాన్ని 4 ఖండికలు లేదా విభాగాలుగా మనం వర్గీకరించుకోవడం జరుగుతుంది. గ్యాసెస్ లేయర్ మొత్తం అట్మాస్ఫియర్ అన్నాం, వాయు ఆవరణం మొత్తాన్ని కూడా, వాయు పొరణ మొత్తం కూడా వాతావరణమని, వాటర్ సంబంధించినటువంటి బాడీస్ మొత్తం కూడానేమో హైడ్రోస్ఫియర్ అని, జలావరణం అన్నాం. నేల కానీ పర్వతాలు ఇటువంటి మొత్తం కూడా లిథోస్ఫియర్, భూమి ఆవరణం అన్నాం. లైఫ్ ఉన్నటువంటి పార్ట్లు, ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ అన్నీ కూడానేమో బయోస్ఫియర్, జీవావరణం అని చెప్పాను. అదొక క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత చూడండి, మెయిన్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హౌ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. అది మనం లాస్ట్ టాపిక్ అదే చెప్పుకుందాం. మనం రియాక్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అట్మాస్ఫియర్. ఆ తర్వాత డిస్కస్ అబౌట్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. అది మనం పోయిన యూనిట్లో జరిగినటువంటి టాపిక్స్. ఇక ఇవాళ ఇప్పుడు చెప్పేటువంటి టాపిక్ ఒకసారి చూడండి. సో యూనిట్ 2కి వెళ్తున్నాం మనం. యూనిట్ 2లో ఎయిర్ పొల్యూషన్ అమ్మ. ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మనం ఇవాళ ఇది క్లాసిఫై చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో చూడండి అమ్మా,
సో ఎయిర్ పొల్యూషన్ యూనిట్ 2, ఇది మన ఎలక్టివ్ పేపర్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో 7th B. మొత్తం 5 యూనిట్లో మొదటి యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది కొద్దిగా పెద్ద చాప్టర్. దీని తర్వాత వాటర్ పొల్యూషన్ వస్తుంది, అది పెద్ద చాప్టరే. వాటర్ పొల్యూషన్ తర్వాత వచ్చేటువంటి కెమికల్ టాక్సికాలజీ కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఆఖరికి వచ్చేటువంటి యూనిట్ మాత్రం ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, అవి కూడా పెద్దయ్యాయి. చూడండి, ఎప్పుడు చెప్పే విధంగానే మనం ఏమేమి టాపిక్స్ ఇక్కడ కవర్ చేస్తామో చూడండి. మొట్టమొదట ఎయిర్ పొల్యూటెంట్స్, దానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్. ఇది మోడల్ పేపర్తో పాటు December 20 ఇచ్చారు. రెండవది సోర్సెస్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్, వాయు కాలుష్య కారకాలకు సంబంధించినటువంటి ప్రాప్తి స్థానాలు, వాటి యొక్క ప్రభావాలు. ఒక్క నిమిషం, ఏమ్మా వినపట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా? అమ్మా నాకు ఇక్కడ ఒకసారి నీ దగ్గర చెక్ చేయమ్మా, నాకు బాగానే వినిపిస్తుందా? అమ్మా వినపట్లేదా అయ్యా? వినపట్లేదు మరి. అమ్మా నీ ఒక్కదానికి వినపట్లేదు అనుకుంటానమ్మా. అయితే మిగతా స్టూడెంట్స్ వినిపిస్తుంది కదా అమ్మా? ఇప్పుడు ఆ స్టూడెంట్ ఎవరు అమ్మా? వినపట్లేదు అన్నావు. హూ ఇస్ దట్ గర్ల్? అమ్మా ఒకసారి చెక్ చేసుకో. హలో, బాగానే వినిపిస్తుందమ్మా. ఓకే అయ్యా, వినిపిస్తుంది కదా? నీ కంటిన్యూ చేయనా? రైట్ రైట్. అమ్మా స్టూడెంట్ ఎవరో ఒక్కసారి చెక్ చేసుకోండి అమ్మా. అన్నావు. సో చూడండి, ఆల్రెడీ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ అన్నాం. కాలుష్య కారకాలు, వాటి వర్గీకరణం, తర్వాత కాలుష్య కారకాలు, వాటి ప్రాప్తి స్థానాలు, ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తాయి, ఏ రకంగా వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది రెండోది. మూడవది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం. అది చూడండి, ఎవ్రీ ఇయర్ ఇచ్చారు దాన్ని. తర్వాత యాసిడ్ రెయిన్, అది ఎవ్రీ ఇచ్చారు. ఆమ్లవర్షం, ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ పొర కరుగుదల, ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు, పాన్ CFCS, పాన్ అంటే పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, CFCS అంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్, ఆఖరికి భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఇది ఒక కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే జరిగినటువంటి ఇబ్బంది ఏ రకంగా జరిగింది, దాని మూలంగా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసాం అనేటువంటిది మొత్తం కూడా ఒక కేస్ స్టడీ రూపంలో చెప్తాం. ఇవాల్టి క్లాసులో ఎయిర్ పొల్యూటెంట్స్ క్లాసిఫికేషను, సోర్సెస్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ అనే దాని మీద చెప్తాం. రేపు గ్రీన్ హౌస్ ఎఫెక్టు, తర్వాత యాసిడ్ రైన్, తర్వాత ఓజోన్ డిప్లీషన్, తర్వాత ఫోటోకెమికల్ స్మాగ్, ఆ రకంగా వారికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, మొట్టమొదట ఎయిర్ పొల్యూటెంట్స్, వాయు కాలుష్య కారకాలు వెళ్ళడానికి ముందు అసలు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. వాయు కాలుష్యం అంటే ఏంటో తెలిస్తే కాలుష్య కారకాల గురించి మనం వెళ్ళొచ్చు. డెఫినేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, నిర్వచనం అండి. వాయు కాలుష్యానికి ఏ రకంగా నిర్వచిస్తాం. సో ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ది, చూడమ్మా, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద రిలీజ్ ఆఫ్ పొల్యూటెంట్స్ సచ్ యాజ్ గ్యాసెస్, పార్టికల్స్, బయోలాజికల్ మాలిక్యూల్స్ ఎట్సెట్రా ఇంటూ ది ఎయిర్ దట్ ఈజ్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ హెల్త్
అండ్ ది ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, గాలి లోపల గనక కాలుష్య కారకాలు అంటే అవి వాయు రూపంలో కానీ కణ రూపాల్లో ఉండనివ్వండి, లేదా బయలాజికల్ మాలిక్యూల్స్, ఇప్పుడు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమైనా డిస్ప్యూట్ అయినా కానీ అటువంటివి వెడితే ఆ వెళ్ళటం ద్వారా హ్యూమన్ హెల్త్, మానవుని యొక్క ఆరోగ్యానికి కానీ పర్యావరణానికి కానీ హాని కలిగితే దాని పేరే వాయు కాలుష్యం అంటున్నాం. సో ఎనీ టైప్ ఆఫ్ అన్వాంటెడ్ మెటీరియల్ విచ్ విల్ బి రిలీజ్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ ఆర్ ఎన్విరాన్మెంట్ దట్ కాజెస్ హార్మ్ఫుల్ టు ది ఆర్ హార్మ్ టు ది హ్యూమన్ హెల్త్ ఈజ్ కాల్డ్ ఎయిర్ పొల్యూషన్. సో వాతావరణంలోకి ప్రవేశించేటువంటి ఏ ఇబ్బందికరమైన కారకమైన కాలుష్యాన్ని కనుక కలగజేస్తే దాని పేరే వాయు కాలుష్యం అని పిలుస్తాం. అండ్ ద రిలీజ్డ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఏవైతే విడుదలవడం ద్వారా ఈ కాలుష్యం కలుగుతుందో దాని పేరే వాయు కాలుష్య కారకాలు అంటాం. సో దేని మూలంగా జరుగుతుందో దాని పేరు ఎయిర్ పొల్యూటెంట్, ఆ జరిగినటువంటి ఇబ్బంది పేరు ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం అని అంటున్నాం. తర్వాత ఇంకొక డెఫినేషన్ చూడండి. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ ది అట్మాస్ఫియర్ దట్ ఆర్ హార్మ్ఫుల్ టు ది హెల్త్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అదర్ లివింగ్ బీయింగ్స్. ఇది చాలా సింపుల్గా ఉంది చూడండి. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ ది అట్మాస్ఫియర్ దట్ ఆర్ హార్మ్ఫుల్ టు ది హెల్త్ ఆఫ్ హ్యూమన్స్. మానవుని ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఏ పదార్థాలు అయితే ఉంటాయో అప్పుడు దాన్నే మనం వాయు కాలుష్యం అని పిలుస్తున్నాం. సో దే మే కాజ్ డ్యామేజ్ టు ద క్లైమేట్ ఆర్ టు ది మెటీరియల్స్ ఆల్సో. అవి ఏం చేస్తుంది, వాతావరణానికి డ్యామేజ్ అంటే మనకి ఇక్కడ ఇబ్బంది కలగజేస్తుంది, లేదా పదార్థాలకు కూడా ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంది. ఇది ఎయిర్ పొల్యూషన్ అంటే. మరి ఏ రకంగా ఎయిర్ పొల్యూటెంట్స్, వాయు కాలుష్య కారకాలు అనేటువంటివి వాతావరణంలోకి వస్తాయి? బోత్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ న్యాచురల్ ప్రాసెసెస్ కెన్ జనరేట్ ఎయిర్ పొల్యూషన్. ఏమని చెప్తున్నాం ఇక్కడ, మన కార్యకలాపాల మూలంగా ఇప్పుడే చెప్పాను మీకు, నేను వెనక వైపున బాంబులు కాలుస్తూ ఉన్నారు. ఆ బాంబు అనేటువంటి కాల్చడం ద్వారా అక్కడ ఉన్నటువంటి దుమ్ము అనేటువంటిది రేగుతుంది. వినపడుతున్నాయి అనుకుంటా మీకు కూడా శబ్దాలు. దుమ్ము అనేటువంటిది రేగుతూ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ ఆ క్రాకర్స్ కాలటం ద్వారా లేదా పేలటం ద్వారా గాల్లోకి వస్తున్నాయి. సో ఇక్కడ జరిగినటువంటి ఆ దారిలో ఆ దుమ్ము లేకపోవటం కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆ క్రాకర్స్ మూలంగా బయటకు వచ్చిందంటే అది మన హ్యూమన్ యాక్టివిటీ, మనం చేసినటువంటి కార్యకలాపాల ద్వారా మాత్రమే వస్తుంది. అండ్ సమ్టైమ్స్ దిస్ ఎయిర్ పొల్యూషన్ మే ఆల్సో కాజెస్ బై న్యాచురల్ ప్రాసెస్. సహజ విధానాల ద్వారా కూడా మనకి వాయు కాలుష్యం రావచ్చు. ఎట్లాగంటే ఒక్కసారిగా ఏదన్నా ఈదురుగాలి వచ్చింది అనుకుందాం, అది మనం చేసేది కాదు. వర్షాకాలం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనుక వస్తే ఈదురుగాలి అనేది లేదా సుడిగాలి అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ నేల మీద ఉన్నటువంటి ఆ దుమ్ము కానివ్వండి ధూళి కానీ ఒక్కసారిగా గాలిలోకి లేకపోవటం, గాలిలోకి లేచినటువంటి ఆ ప్రదేశం మొత్తం కూడా కాలుష్యమైనటువంటి గాలిగా మనం దాన్ని భావించాలి. సో ద ఎయిర్ పొల్యూషన్ మే టేక్స్ ప్లేస్ ఎయిదర్ బై హ్యూమన్ యాక్టివిటీ ఆర్ బై న్యాచురల్ ప్రాసెస్. ఏ రకంగా జరిగినా సరే ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది హ్యూమన్ హెల్త్కి హాని కలగజేస్తుంది. తర్వాత దెన్ ఇంతకుముందు క్లాస్లో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటో చెప్పాం, ఏ రకంగా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందో చూశాను. ఇప్పుడేం చెప్తున్నాను, ఎయిర్ పొల్యూటెంట్ అంటే చెప్తున్నాను, వాయు కాలుష్య కారణి. ఇంతకుముందు మీకు అన్నానండి, నామినిక్లేచర్ యూజ్డ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చెప్పేటప్పుడు పొల్యూటెంట్ అని కంటామినెంట్ అని రెండు పదాలు చెప్పాను, గుర్తుండే ఉంటుంది. కాలుష్య కారణి, మాలిన్య కారణి. పొల్యూటెంట్ ఈజ్ అ సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ నేచర్ but its quantity is increased by human activity and has adverse effect on environment. సో కాలుష్య కారణం అంటే ఏం చెప్తున్నాం అక్కడ మనం, ఏ పదార్థం అయితే పర్యావరణంలో ఉంటూ దాని గాఢత కనుక మానవుని కార్యకలాపాల ద్వారా పెరిగి తద్వారా ప్రకృతి కనుక వినాశనం కలగజేస్తే దాని పేరే కాలుష్య కారణి. అండ్ దెన్ వాట్ యు మీన్ బై కంటామినెంట్? ద స్పీసీస్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ రిలీజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ అండ్ హ్యాజ్ అడ్వర్స్ ఎఫెక్ట్. వాతావరణం లేదా పర్యావరణంలో ఆ పదార్థం ఉండదు, మన మూలంగా విడుదలయ్యి తద్వారా ఈ విశ్వానికి కానీ పర్యావరణానికి కానీ హాని కలుగజేస్తే దాని పేరు మాలిన్యకారణ అని పిలుస్తాం.
సో ఇక్కడ మన డిస్కషన్ ఏంటి? ఎయిర్ పొల్యూటెంట్, వాయు కాలుష్య కారణి. అంటే ఇది ఆల్రెడీ గాలిలో ఉండాలి కొద్ది గొప్ప, మన మూలంగా దానికి గాఢత పెరగాలి, మరలా మనమే ఇబ్బంది ఫేస్ చేయాలి. చూడమ్మా, ద స్పీసీస్ విచ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్ ఇస్ కాల్డ్ ఎయిర్ పొల్యూటెంట్. చాలా సింప్లెస్ట్ డెఫినేషన్ ఇచ్చాను ఇక్కడ మీకు. ఎయిర్ పొల్యూటెంట్ ఈజ్ ద స్పీసీస్ విచ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్. వాయు కాలుష్యం కలగజేసే పదార్థం పేరే వాయు కాలుష్య కారణం. అంటే ఎవరైతే పొల్యూషన్ చేస్తున్నారో ఆ పదార్థమే కాలుష్య కారణ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్స్ చూడండి. దే మే బి గ్యాసెస్ ఆర్ పార్టికల్స్ ఆర్ బయోలాజికల్ మాలిక్యూల్స్. ఇంతకుముందే మీకు చెప్పానండి నేను. అవి వాయు రూపంలో ఉండొచ్చు, కణాల రూపంలో ఉండొచ్చు, లేదా జీవరాశి రూపంలో లేదా జీవాణువుల రూపంలో ఉండొచ్చు. గ్యాసెస్ అంటే వాయువులు ఏమేమి ఎగ్జాంపుల్ చెప్పచ్చు? అమ్మోనియా, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, మీథేన్ అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎట్సెట్రా. ఇది అమ్మోనియా రూపం. అమ్మోనియా అనేది ఇక్కడ మొత్తం కూడా చిల్లింగ్ సెంటర్స్లో ఎక్కువగా అమ్మోనియా వాడతాం. మీరు కనుక మన పల్నాడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, జనరల్గా బస్కి ఎక్కేటప్పుడు కానీ ఆ బజార్ వెళ్ళేటప్పుడు కానీ చూస్తుంటారు. వెళుతున్నప్పుడు అక్కడ సంగం డైరీ అనేటువంటిది ఒక చిల్లింగ్ సెంటర్ ఉన్నది. ఎక్కడెక్కడ సంగం డైరీ వాళ్ళందరూ కూడా పాలు పోయించుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు స్టోర్ చేస్తారు. చిల్లింగ్ సెంటర్ అంటే శీతలీ కేంద్రం, అంతవరకు అది ప్రాసెస్ చేయరు. అది కూల్ చేసి, అంటే లోపల ఉన్నటువంటి పదార్థాలు పాడు కాకుండా ఉండేంత టెంపరేచర్లో చల్లబరుస్తారు పాలుని. ప్రతిరోజు సాయంత్రం పూట ఆయిల్ ట్యాంకర్ మిల్క్ ట్యాంకర్స్ వచ్చేసి ఆ పాలుని తీసుకొని వెళ్ళి ఆ సంగం డైరీ మనకి ఇక్కడ గుంటూరు పక్కన వడ్లమూడి అనే ఊర్లో ఉంది, ఆ ఊర్లోకి తీసుకెళ్ళి అక్కడ పోసి వస్తాయి. అంటే ఇది ఓన్లీ కలెక్షన్ అండ్ చిల్లింగ్ సెంటర్స్. సేకరిస్తుంటారు, చల్లబరుస్తారు, అంతవరకే. అలా కూల్ చేయడానికి వాడేటువంటి కూలింగ్ ఏజెంట్ అక్కడ ఏంటంటే లిక్విడ్ అమోనియా. మీరు చూసుంటారు, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ వెనకమాల కనుక చూస్తే ఒక నల్లటి వైరు ఒక స్ప్రింగ్ ఆకారంలో ఎస్ షేప్లో అలా తిరుగుతూ ఉండి కింద ఒక కుండగా తీసుకొస్తారు. దాంట్లో ఉండేటువంటి మెటీరియల్ పేరు ఏంటంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్. దాన్ని మనం ఫ్రియాన్స్ అంటాం. ఈ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఏం చేస్తాయంటే ఆ చిన్న బాక్స్ అంటే ఫ్రిడ్జ్ అనేది ఎదుగుతుందో ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి టెంపరేచర్ని తగ్గించి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. లార్జ్ క్వాంటిటీలో కూలింగ్ ఎఫెక్ట్ చేయాలంటేనేమో అమోనియా వాడతారు కంపెనీల్లో. మన ఇంట్లో వాడుకునేటువంటి గృహోపకరణాలు లేదా హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లోనేమో క్లోరోఫ్లోరో కార్బన్స్ వాడతారు. అదే రకంగా కార్బన్ మోనాక్సైడ్, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషవాయువు. ఇట్ ఈస్ ఎ డేంజరస్ పొల్యూటెంట్, గ్యాసెస్ పొల్యూటెంట్. ఏదైనా సరే ఒక బొగ్గు మండించారనుకోండి, ఏదో ఒక కట్టు పొలాలు కానీ బొగ్గు కానీ మీరు మండించినట్లయితే నల్లటి పొగ వస్తుంటుంది. సో ఆ పొగంతా ఏమని చెప్తున్నాం మనం? కార్బన్ మోనాక్సైడ్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. పెట్రోలియం మన ముందు ఏదైనా వెహికల్ మండుతూ వెళ్తుంది అనుకో, వెహికల్ కానీ పెడుతుంది అనుకుందాం, దాని నుంచి వచ్చే పొగలో నైట్రస్ ఆక్సైడ్స్ కానీ సల్ఫర్ ఆక్సైడ్స్ ఉంటాయి. అదే రకంగా ఈ మీథేన్ అనేటువంటి గ్యాస్ కూడా ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మీథేన్ అనేటువంటిది ఏంటంటే అది కూడా ఒక ప్రమాదకరమైన వాయువు. ఇది ఎక్కువగా మనం పంట పొలాల్లో చూస్తాం. మీకు ఇక్కడ ఈ మీథేన్ సంబంధించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. మీకు పెద్దగా ఐడియా ఉండదు. మీ పెద్దవాళ్ళు కనుక చూస్తే వినటానికి చాలా జోక్గా ఉంటుంది. పల్లెటూళ్ళల్లో ఏదో ఒక రోజుల్లో రాత్రిపూట పొలంలో పడుకునేవాళ్ళు. పడుకున్నప్పుడు అక్కడక్కడ మంట మండి ఆరిపోవటం అనేటువంటిది చూసుంటారు మీ పెద్దవాళ్ళమ్మ. మన స్టేజ్లో కాదు, మీ తాతలు కానీ ఆ స్టేజ్లో. అది చూసి అప్పట్లో అందరూ కూడా, అంటే జోక్ కాదమ్మా, అందరూ కొరివి దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. చూడండి, అదేమీ దెయ్యం కాదు. జనరల్గా ఎప్పుడు వస్తుందంటే ఆ మంట అనేటువంటిది పొలంలో అందరూ కూడా, ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తున్నారు, మన ఏరువాకు జరిగింది కాబట్టి అందరూ కూడా ఇంట్లో వాడేసినటువంటి ఆ పోగుని, అంటే మనం గడ్డి కానీ మిగిలిపోయినటువంటి వేస్ట్ మెటీరియల్ కానీ ఆ పొలంలో మొత్తం చల్లుతారు. చల్లేసి మొత్తం దున్ని నీళ్లు పెడతారు. నీళ్లు పెడతామంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డి కానివ్వండి, వేస్ట్ మెటీరియల్ కానీ, మన జంతువుల పేడ కానీ అవన్నీ కుళ్ళిపోతాయి. అటువంటివన్నీ కుళ్ళిపోవటం మూలంగా వచ్చేటువంటి గ్యాస్ పేరు మీథేన్. మీథేన్ వచ్చేప్పటికి ఇట్ ఇస్ ఎ కలర్లెస్ గ్యాస్ అండ్ ఆల్సో ఇట్ డజంట్ హ్యావ్ ఆర్డర్. వాసన ఉండదు, రంగు ఉండదండి. దానికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే డ్యూరింగ్ ద డార్క్ పీరియడ్ వెన్ అవుట్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఇట్ హ్యాస్ ఎ బర్నింగ్ యాక్షన్. గాల్లోకి వస్తే రాత్రిపూట ప్రముఖంగా మంట మండుద్ది. సో ఎప్పుడైతే చూడండి మనం భూమి లోపల ఆ చెత్త కానీ అవన్నీ పెట్టేసి నీళ్లు పెట్టి
రాత్రిపూట కనుక అక్కడ పడుకునేటువంటి వాళ్ళు చూశారనుకోండి, అక్కడక్కడ మీథేన్ గ్యాస్ రావటం, ఆ మీథేన్ గ్యాస్ గాల్లోకి వచ్చి ఆక్సిజన్తో మండి ఒక మంటలాగా వచ్చి ఆరిపోతుంది అంతే. సో అదే కొరువుదయం అంటే. మరి ఈ రోజు ఎందుకని రావటం లేదు మనకి మీథేన్, ఈ మంటలు అంటే ప్రస్తుతం ఎవరు కూడా అది వాడకుండా ఎక్కువగా భూమి దున్నేసి సంబంధించిన యూరియా కానీ ఇటువంటిది వాడుతున్నారు తప్ప మీథేన్ అనేటువంటి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో ఆ గ్యాసెస్ అనేటువంటిది అమోనియా కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్స్ కానీ, మీథేన్ కానీ, క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూటెంట్స్ కింద మనం చెప్పాలి. ఇక తర్వాత వచ్చేది పార్టిక్యులేట్స్ అంటే కణాలండి. ఇట్ మే బి ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్, సేంద్రియ పదార్థాల రూపంలో ఉండొచ్చు లేదా మూలకాల రూపంలో ఉండొచ్చు. తర్వాత బయోలాజికల్ మాలిక్యూల్స్, జీవ కణాలని చెప్పని ఇంకో రకంగా కూడా చెప్తాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద చెప్తున్నాం ఎయిర్ పొల్యూటెంట్స్కి. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ సింప్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్. వాయు కాలుష్య కారకాల రకాలు లేదా వాయు కాలుష్య కారకాల వర్గీకరణం. చూడండి, దిస్ వాజ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, 2 రకాలు. మొదటి దాని పేరు ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్, ప్రాథమిక వాయు కాలుష్య కారకాలు. రెండవది సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్, ద్వితీయ వాయు కాలుష్య కారకాలు. అవేంటో చూద్దాం. చూడమ్మా, ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏంటి, దీని డిఫరెన్స్ చెప్తాను చూడండి. 2 రకాలు. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే డైరెక్ట్గా అవే కాలుష్యాన్ని కలగజేయాలి. సెకండరీ పొల్యూటెంట్స్ అని అర్థం ఏంటంటే ఇవి నేరుగా వాయు కాలుష్యాన్ని చేయవు, ఇవి ఇంకొక పదార్థంతో కలవటం ద్వారా అప్పుడు కాలుష్యాన్ని కలగజేస్తాయి. సో ఏ పొల్యూటెంట్ అయితే కనుక డైరెక్ట్గా ఎయిర్ పొల్యూషన్ కలగజేస్తుందో దాని పేరు ప్రైమరీ పొల్యూటెంట్, ప్రాథమిక వాయు కాలుష్య కారకం. అలా కాకుండా అంటే నేరుగా చేయకూడదు, ఇంకొక దానితో కలిసి అప్పుడు కనుక కాలుష్యాన్ని కలగజేస్తే దాని పేరు సెకండరీ. సో ద్వితీయ. ఆ డెఫినేషన్స్ చూడండి. మొదటిది ఏమంటున్నాం, ప్రైమరీ పొల్యూటెంట్స్ అన్నా. ది పొల్యూటెంట్స్ దట్ డైరెక్ట్లీ కాజ్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ ప్రైమరీ పొల్యూటెంట్స్. ఏ కాలుష్య కారణాలు అయితే కనుక కాలుష్య కారణాలు నేరుగా వాయు కాలుష్యాన్ని కలగజేస్తాయో వాటినే మనకి ప్రాథమిక లేదా ప్రథమ కాలుష్య కారణాలు అంటాం. ఎగ్జాంపుల్స్ చూడమ్మా. సల్ఫర్ డయాక్సైడ్ ఎమిటెడ్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ ఈజ్ ఏ ప్రైమరీ పొల్యూటెంట్. ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళారనుకోండి, ప్రతి ఫ్యాక్టరీ కూడా చిమ్నీ ఉంటుంది, అంటే పొగ వచ్చే గొట్టం ఉంటుంది. అక్కడ పొగ వస్తుంటుంది చూసారా, దాంట్లో ఎక్కువగా ఉండేటువంటిది సల్ఫర్ డయాక్సైడ్. సో ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి పరిశ్రమ నుంచి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ ఏదైతే ఉందో నేరుగా వాయు కాలుష్యం కలగజేస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటున్నాం, ప్రాథమిక కాలుష్య కారణి. అదే రకంగా ఏదైనా ఒక మంట మండిచ్చాం, ఒక చెత్తను తగలబెడుతున్నారు, అప్పుడప్పుడు మన కాలేజీలో మన సైదా కానీ వీళ్ళందరూ కూడా ఆ వేస్ట్ మెటీరియల్ మొత్తం తీసి ఒక అగ్గిపుల్ల వెలిగిస్తారు, తెల్లటి పొగ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఏ ప్రైమరీ పొల్యూటెంట్. అక్కడ వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఏదైనా లోపల కనుక ప్లాస్టిక్ మెటీరియల్ ఉందనుకోండి, క్లోరోఫ్లోరోకార్బన్స్ అవి బయటకు వస్తాయి. అవి ఏది వచ్చినా సరే నేరుగా కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి. కాబట్టి దాని పేరే ఉంటున్నాం, ప్రథమ లేదా ప్రాథమిక కాలుష్య కారణాలు పిలుస్తున్నాం. డైరెక్ట్గా అవే చేయాలి పొల్యూషన్. రెండవ రకం సెకండరీ పొల్యూటెంట్స్, ద్వితీయ కాలుష్య కారణాలు. దీస్ పొల్యూటెంట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఇంటర్మింగ్లింగ్ అండ్ రియాక్షన్ ఆఫ్ ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఎ సెకండరీ పొల్యూటెంట్స్. అంటే ఇవేంటంటే ద్వితీయ కాలుష్య కారణాలు నేరుగా ఇవేమి కాలుష్యాన్ని కలగజేయవు, ఇవి వేరే పదార్థంతో కలవాలి, కలిసిన తర్వాత కాలుష్యాన్ని కలగజేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే నేరుగా రావడానికి లేదు, ఇంకొక దాంతో కలవటం ద్వారా వస్తుంది. దాన్ని స్మాగ్ అని పిలుస్తున్నాం. స్మాగ్ అంటే పొగమంచు అండి. పొగమంచులో ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. జనరల్గా ఇట్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్. పొగ మంచు కలిస్తే పొగమంచు అవుతుంది. జనరల్గా చూడండి, మన వైపు ఎక్కువగా మనకి ఫాగ్ అనేటువంటిది వచ్చే అవకాశాలు లేవు. కానీ యూరోప్ కానీ అమెరికా కానీ మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఏం చేస్తుందంటే మనకి శీతలీకరణ ప్రదేశాలు అవన్నీ కూడా అక్కడ ఏం చేస్తుంది, మనకది ఎక్కువగా మంచు వస్తుంది. ఎండ తక్కువ, ఎక్కువగా మంచు పడే ప్రదేశాలు. అక్కడ కనుక ఆ మంచు పడే ప్రదేశంలో కనుక అంటే ఫాగ్ వచ్చేటువంటి టైంలో ఫ్యాక్టరీస్ కనుక ఆన్ చేస్తున్నాయి అనుకోండి, ఫ్యాక్టరీస్ వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో అది స్మోక్ అంటున్నాం. ఆ పొగ ఏమో నల్లగా ఉంటుంది, ఫాగ్ అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి మంచు అనేటువంటిది ఏమో తెల్లగా ఉంటుంది, అది రంగు అనేది ఉండదు. ఈ రంగు కలవటం ద్వారా నల్లటి పొగ మంచు లాంటిది తయారవుతుంది.
ఎప్పుడైతే ఈ స్మాగ్ అనేటువంటిది ఏర్పడుతుందో మన ముందు ఉండేటువంటివి మన కంటికి కనపడవు. మన చలికాలం కూడా చూడండి, ఉదయం పూట మనకు మంచు వస్తుంది. మంచుగా మనం బయటకు వచ్చారనుకో, ఉదయం 6-6:30 టైంలో కనుక వస్తే కొంచెం దూరంలో ఉన్నటువంటి మనిషి లేదా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మన కంటికి కనపడవు. అదే మంచులో కనుక పొగ కలిసింది అనుకోండి, ఇంకా డార్క్గా వస్తుంది. సో అప్పుడు మనకేమవుతుంది, మన విజన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఏదైనా ఫ్లైట్ కానీ వెళ్ళాలనుకోండి, ఏరోడ్రోమ్ కానీ అటువంటి ప్లేసుల్లో ఒక విమానం ఎగరాలన్నా దిగాలన్నా సాధ్యపడదు. అదే రకంగా మనకి పైన ఉన్నటువంటి సూర్యరశ్మి నేరుగా పడితేనే మనకు ఫోటోసింథసిస్ జరగడం ద్వారా ఆక్సిజన్ రావాలి, అది కూడా జరిగేటువంటి ప్రమాదాలన్నీ ఉంటాయి. సో ఇది అబ్జర్వ్ చేశారు మనకి. సో ఎయిర్ పొల్యూటెంట్ అంటే ఏం చెప్పాను, ద సబ్స్టాన్స్ విచ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఎయిర్ పొల్యూటెంట్. ఏదైతే వాయు కాలుష్యాన్ని కలుగజేస్తుందో దాన్నే వాయు కాలుష్య కారకం అంటున్నాం. దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అవి 2 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. మొదటిది ప్రైమరీ పొల్యూటెంట్, ప్రాథమిక కాలుష్యకారణి. రెండవది సెకండరీ పొల్యూటెంట్, ద్వితీయ కాలుష్యకారణి. ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ ద స్పీసీస్ విచ్ కాజ్ డైరెక్ట్లీ ది ఎయిర్ పొల్యూషన్. ఏ పదార్థాలు అయితే కనుక నేరుగా కాలుష్యాన్ని కలగజేస్తాయో అవే మనకి ప్రాథమిక కాలుష్య కారకాలు. చెప్పాము ఇందాక, డైరెక్ట్గా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంది. కాబట్టి ఆ వచ్చేటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ ఆ పొగ ఏదైతే ఉన్నాయో అవి మనకి నేరుగా ప్రైమరీ పొల్యూటెంట్ కింద లెక్క, ప్రాథమిక కాలుష్య కారణం. ఇక రెండవది సెకండరీ పొల్యూటెంట్. దే డజంట్ కాజ్ డైరెక్ట్ పొల్యూషన్. అవి నేరుగా కాలుష్యాన్ని కలగజేయవు. దే ఇంటర్మింగిల్ విత్ సమ్ అదర్ మెటీరియల్స్ అండ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్. అవి ఇంకొకటితో కలిసిన తర్వాత మాత్రమే వాయు కాలుష్యాన్ని కలగజేస్తాయి. ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, స్మాగ్ అన్నాను. స్మాగ్ అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్. పొగ ప్లస్ మంచు 2 కలవడం ద్వారా వచ్చేది మనకి స్మాగ్ అంటారు. పొగ మంచు అని పిలుస్తున్నాం దాన్ని ఇక్కడ మనకి, విచ్ ఈజ్ ఏ సెకండరీ పొల్యూటెంట్. ఈ స్మాగ్ అనేటువంటిది ఈ సంవత్సరం మన సిలబస్లో ఫోటోకెమికల్ స్మాగ్ అనేటువంటి రూపంలో మనం చదువుతాం. కాంతి రసాయన పొగ మంచు, అది ఆ టాపిక్లో డిస్కస్ చేద్దాం. తర్వాత చూడండి, మరి వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఏమేమి ఇబ్బందులు మనకి వచ్చే అవకాశం ఉంది వాయు కాలుష్యం ద్వారా. ఎయిర్ పొల్యూషన్ మే కాజ్ డిసీజెస్, ఎలర్జీస్ అండ్ ఈవెన్ డెత్ ఆల్సో. జనరల్గా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. ఎలర్జీస్ అంటే మన ఒంటికి సరిపడినటువంటి రకమైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాక కొన్ని సమస్యల్లో, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే జనరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అంటే ఆస్తమా కానీ అటువంటి రావచ్చు, హార్ట్ డిసీజెస్ రావచ్చు, లంగ్ క్యాన్సర్, ఇటువంటివన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్ ద్వారా మనకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్. నెక్స్ట్ వన్, ఇట్ మే ఆల్సో కాజ్ హార్మ్ టు అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ యానిమల్స్ అండ్ ఫుడ్ క్రాప్స్. ఇవేం చేస్తే కొన్ని సందర్భాల్లో మనకి మిగతా జంతుజాలానికి ప్రమాదం కలిగించవచ్చు, లేదా ఫుడ్ క్రాప్స్ మనం తినేటువంటి ఆహారం మీద సరైనటువంటి పండకపోవడం కూడా జరగచ్చు. ఇట్ మే కాజ్ డ్యామేజ్ టు న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అంటే సహజంగా ఉండేటువంటి పర్యావరణానికి హాని కలుగజేస్తుంది. అంటే క్లైమేట్ చేంజ్ జరగచ్చు, వాతావరణ మార్పులు రావచ్చు. ఓజోన్ డిప్లీషన్, అంటే మన పైన స్ట్రాటోస్ఫియర్ అని ఉంటుందండి, మీకు తర్వాత వస్తుంది ఆ టాపిక్, అట్మాస్ఫియర్ చెప్తాం. ఆ ఓజోన్ పొర అనేటువంటి దాని యొక్క మందం పొర అనేది చిల్లు పడటం లేదా తగ్గడం అనేటువంటి జరగచ్చు, లేదా యాసిడ్ రైన్, ఆమ్ల వర్షం కలగచ్చు. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది ఎయిర్ పొల్యూషన్ ద్వారా మనం చూస్తాం. తర్వాత ఇది ఫస్ట్ వన్, అంటే ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, ఎయిర్ పొల్యూటెంట్ అంటే ఏంటి, ఎయిర్ పొల్యూటెంట్స్ యొక్క క్లాసిఫికేషన్, ఆ ఎయిర్ పొల్యూటెంట్స్ యొక్క ఎఫెక్ట్స్. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, వాట్ ఆర్ ది సోర్సెస్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్. వాయు కాలుష్య కారకాల యొక్క ప్రాప్తి స్థానాలు కానీ అవి కలిగించేటటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రభావాలు ఏంటి, వాటిని ఏ రకంగా మనం దాన్ని అడ్డుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ మనకి మొత్తం మీద ఒక 5 రకాలైనటువంటి ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి మనం చూస్తాం. మొదటిది కార్బన్ మోనాక్సైడ్ గురించి చూస్తాం, తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్, తర్వాత సల్ఫర్ ఆక్సైడ్స్, తర్వాత పార్టిక్యులేట్ పొల్యూషన్ అంటే కణ రూపంలో ఉండేటువంటి కాలుష్య కారకాలు, ఆఖరికి హైడ్రోకార్బన్స్. ఈ 5 రకాల సంబంధించినటువంటివి మాత్రం మన సిలబస్లో ఉన్నాయి. ఆ 5టికి మాత్రమే మనకి గురించి మాత్రమే మనకి ఇక్కడ డిస్కస్ చేస్తాం. చూడండి, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్, అవి ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. సో వీ నో ఎయిర్ నుంచి వస్తుంది మనకు అది. ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్, అంటే ముఖ్యంగా
వాయు కాలుష్యం కలిగించేటటువంటివి ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ పార్టికులేట్స్. ఇప్పుడు చెప్పాను, అవే ఇక్కడ మన సెంటెన్స్ రూపంలో వచ్చినాయి. కార్బన్ మోనాక్సైడ్ ద్వారా వాయు కాలుష్యం జరుగుతుంది, నైట్రోజన్ ఆక్సైడ్స్ ద్వారా జరుగుతుంది, హైడ్రోకార్బన్స్ ద్వారా జరుగుతుంది, సల్ఫర్ ఆక్సైడ్స్ ద్వారా, అదే రకంగా కణాల ద్వారా. ఇక్కడ చూడండి, కార్బన్ మోనాక్సైడ్ని ఇచ్చాను తప్ప ఎక్కడ కార్బన్ డైఆక్సైడ్ అని ఇవ్వలేదు మీకు. నేను నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నాం, సల్ఫర్ ఆక్సైడ్స్ అన్నాం, ఇంకొక ఆక్సైడ్స్ అన్నాం తప్ప కార్బన్ ఆక్సైడ్స్ అనలా. ఎందుకని? కార్బన్ ఆక్సైడ్స్ రెండు, కార్బన్ మోనాక్సైడ్, డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పటికి కూడా చెట్లు అనేటువంటిది పీల్చుకుంటాయి. అవి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అయినటువంటి ప్రాసెస్లో ద ప్లాంట్స్ అబ్జార్బ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ రిలీజెస్ ఆక్సిజన్. కిరణజన్య సంయోగ క్రియలో అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే మొక్కలు, ఆకుపచ్చని మొక్కలు, తర్వాత ఆక్సిజన్ విడుదల చేస్తాయి. కాబట్టి దాని గురించి పెద్ద ఇబ్బంది ఉండదు. వేరాజ్ కమింగ్ టు ది కార్బన్ మోనాక్సైడ్, ఇట్ ఈస్ ఎ డేంజరస్ పొల్యూటెంట్. ఇందాక అనుకున్నాం మనం, కార్బన్ మోనాక్సైడ్ అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలుష్య కారణి. అది ఎవరూ వినియోగించుకోలేరు. కాబట్టి గాలిలో ఉండిపోవటమే, తద్వారా కాలుష్యం అనేది బాగా పెరుగుతుంది. అందుకని నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నాను, సల్ఫర్ ఆక్సైడ్స్ అన్నాను తప్ప కార్బన్ ఆక్సైడ్స్ అనలేదు. కార్బన్ మోనాక్సైడ్ మాత్రం ఇక్కడ చెప్పుకున్నాం. సో కమింగ్ టు ది కార్బన్ మోనాక్సైడ్, దాని గురించి ముందు చూసి తర్వాత ముందు యాడ్వర్స్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి చూడొచ్చు. చూడండి, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమేమి జరుగుతాయి, ఇబ్బందులు ఏంటి. ఎయిర్ పొల్యూషన్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇది వాయు కాలుష్యం మూలంగా ముఖ్యంగా చెప్పుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రభావం ఏంటంటే హరిత గృహ ప్రభావం లేదా గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం. దాని గురించి సపరేట్ 10 మార్క్స్ క్వశ్చన్, అది రేపటి క్లాసులో డిస్కస్ చేస్తాం. రెండవది యాసిడ్ రైన్, ఆమ్ల వర్షాలు. ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు. సో స్మాగ్ అనేటువంటి పదం ఇప్పుడే మనం సెకండరీ పొల్యూటెంట్లో చెప్పాం. డైరెక్ట్గా పొల్యూటెంట్ అనేటువంటిది పొల్యూషన్ కలగజేయకుండా అది ఇంకొక పదార్థంతో కలవడం ద్వారా పొల్యూషన్ కలగజేస్తుంది. దాని పేరు సెకండరీ పొల్యూటెంట్. అంటే ఇందాక అనుకున్న స్మోక్, ఫాగ్ రెండు కలిస్తే స్మాగ్ వస్తుందన్నారు. ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటి, ఈ సంవత్సరం సిలబస్లో ఉంది మీకు, ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు. తర్వాత క్లైమేట్ చేంజెస్, వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ స్పీసీస్, కొన్ని రకాలైనటువంటి జంతుజీవాలు లేదా జంతురాశులు అనేటువంటివి, జీవరాశులు అనేవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. రెస్పిరేటరీ హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే శ్వాస పీల్చుకునేటువంటి వాటిల్లో ఇబ్బంది అనేటువంటిది కూడా కలగచ్చు. తర్వాత డిటరేషన్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్, అది కూడా చెప్తాం మీకు యాసిడ్ రైన్లో. డిటరేషన్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ అంటే మనం వాడేటువంటి పదార్థాలు, అంటే బిల్డింగ్కి మనం ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి పనికి వచ్చేటువంటి పదార్థాలు మొత్తం కూడా పాడైపోవటం అలా జరుగుతుంది. సో ఒక్కొక్క దాని గురించి, సో ఇంతకుముందు ఏం చెప్పాను, వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ చెప్పారు, ఏమేమి ప్రభావాలు జరుగుతాయని చదువుకున్నారు, సోర్సెస్ చదివారు. ఇప్పుడు చెప్తుంది ఏంటి మనకి, అది ఒక్కొక్క పొల్యూటెంట్ తీసుకొని దాని సంబంధించి డిస్కస్ చేద్దాం. చూడండి, మొట్టమొదటిది కంట్రోల్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్. ఏ రకంగా కార్బన్ మోనాక్సైడ్ యొక్క కాలుష్యాన్ని అడ్డుకోవచ్చు, ఇది చాలా సింపుల్. ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ద కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్ కెన్ బి కంట్రోల్డ్ బై డెవలపింగ్ పొల్యూషన్ ఫ్రీ పవర్ సోర్సెస్ ఇన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇప్పుడు చూడండి, మనకి కరెంట్ రావాలనుకోండి, జనరల్గా వచ్చేటువంటి రెండే, థర్మల్ పవర్ స్టేషన్స్ అని మన విజయవాడ దగ్గర ఉందమ్మా, మనకు దగ్గరలో. రెండవది హైడల్ పవర్ ప్రాజెక్ట్స్. విద్యుత్ అంటే మనకి అది డ్యామ్ కానీ రిజర్వాయర్స్ కానీ దాని నుంచి వచ్చేటటువంటి కరెంట్ అక్కడ కానీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్లో కానీ మన ఇండియాలో ఎక్కువగా వస్తున్నటువంటిది కరెంట్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం ఈ ప్రస్తుతం నిన్న మొన్న ఈ 10 రోజులు కనుక చూసినట్లయితే తెలంగాణ వాళ్ళు నీరు మొత్తాన్ని కూడా కరెంట్ ప్రొడ్యూస్ చేసేసి జెన్కో వాళ్ళు కిందకు వదిలేస్తున్నారు. అంటే శ్రీశైలం డ్యాంలో కరెంట్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఆ నీళ్ళన్నీ సాగర్కి రావటం, సాగర్కి కనుక నీళ్ళు వదిలేరనుకోండి పులిచింతలు రావటం, అక్కడ కనుక కరెంట్ ప్రొడక్షన్ చేస్తే ఇంకా కిందకి రావటం, ఇట్లా వరుసగా వచ్చేసి మన చివరికి ప్రకాశం బ్యారేజ్ విజయవాడకు వస్తాయి. అక్కడ ఓన్లీ స్టోరేజ్ పాయింట్ మాత్రం మన ప్రకాశం బ్యారేజీ. ఆ పైనుంచి వచ్చే నీళ్లు ఆ 42 అడుగుల వరకు మాత్రం దాన్ని ముయ్యగలరు, ఆపగలరు, అంతకని ఎక్కువ వస్తే వదిలేయటమే. సో ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు ఆ హైడల్ పవర్ ప్రాజెక్ట్లో తెలంగాణ వాళ్ళు కరెంట్ ప్రొడక్షన్ చేయడం ద్వారా ఆ నీళ్ళు అనేటువంటి కిందకు వచ్చేస్తున్నాయి, కరెంట్ వస్తుంది, చక్కగా వాడుకుంటున్నారు. సో అదొక రకమైనటువంటి, అక్కడేమి మనకి ఏ రకమైనటువంటి వాయువులు రావు.
రెండోది ఎక్కడ కరెంట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్లు అంటే మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్. అక్కడ బొగ్గును మండిస్తారు. బొగ్గును మండించి ఆ వేడి మూలంగా వచ్చేటువంటి ఆ వేడిని ద్వారా నీటిని ఆవిరి చేయటం, ఆ స్టీమ్తో టర్బైన్స్ తిరుగుతాయండి, లోపల ఉన్నటువంటివి మోటార్స్ తిరిగి మనకు కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. అక్కడ ఎక్కువ మొత్తంలో బొగ్గు వాడతారు. ఆ బొగ్గు వాడటం ద్వారా ఆ పైన తెల్లటి పొగ వస్తుందండి. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ని తగ్గించుకోవడం ద్వారా మన ఎయిర్ పొల్యూషన్ని, తద్వారా కార్బన్ మోనాక్సైడ్ని కంట్రోల్ చేయొచ్చు. రెండవది డెవలప్మెంట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఫాజిల్ ఫ్యూయల్స్. అంటే పెట్రోలియం ఫ్యూయల్స్ ఉన్నాయి. అంటే మనం వాడేటువంటి బొగ్గు కానీ లేదనుకుంటే కట్టెలు కానీ ఇట్లాంటి వంట చొరుకులు ఏవైతే ఉన్నాయో అటువంటివి వంట వండడానికి కాకుండా వేరే వాటిని వాడుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరు కూడా ఆ కట్టె పొలలతోనూ బొగ్గులతోనూ వండటం లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాటి బదులుగా వేరే ఫ్యూయల్స్ ఇంధనాలు వాడి మనం తద్వారా కార్బన్ డైఆక్సైడ్ రాకుండా చూడవచ్చు. మూడవది డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ రియాక్టర్స్ విచ్ విల్ కంప్లీట్ ద కంబషన్ ప్రాసెస్. ఇప్పుడు ఇంకొన్ని రకాల పద్ధతులు వస్తున్నాయండి. బయటకు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకొని ఇంకొకసారి మరలా దాన్ని రియాక్షన్ చేయడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తున్నాయి. అని అర్థం ఏంటి? కార్బన్ మోనాక్సైడ్ బయటికి రానికుండా ఆ లోపల మళ్ళీ ఇంకొకసారి దాన్ని కనుక చర్య జరిపించేసి ఆ తర్వాత ఇంకా మనకు శక్తిని కనుక ప్రొడ్యూస్ చేసేటువంటి పరికరాలు వచ్చినాయి. అటువంటి వాడటం ద్వారా కూడా కార్బన్ మోనాక్సైడ్ని మనం అడ్డుకోవచ్చు. దాన్ని ఇట్లా ఇచ్చాం, మోడిఫికేషన్ ఆఫ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ రియాక్టర్స్ విచ్ విల్ కంప్లీట్ ద ఫ్యూయల్ కంబషన్. చెప్పాం కదండి, పూర్తిగా కంబషన్ అయ్యే విధంగా ఏదైనా పదార్థం పూర్తి దహనం అవ్వాలి. అలా దహనం కనుక అయినట్లయితే మనకి ఎక్కువ శక్తి వస్తుంది. అటువంటి పరికరాలను మనం వాడుకోవటం ద్వారా మనకి ఇది కార్బన్ మోనాక్సైడ్ యొక్క కాలుష్యాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఏమన్నా పొల్యూషన్ ఫ్రీ పవర్ సోర్సెస్ పెట్టుకోండి. కాలుష్యం వచ్చేటువంటి కాకుండా కాలుష్యం రాకుండా వచ్చే విధంగా మనకి ఏదైనా కరెంట్ ప్రొడక్షన్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వస్తే దాన్ని వాడుకోమన్నాం. ఫాజిల్ ఫ్యూయల్స్ని సబ్స్టిట్యూట్ చేయమంటున్నాం. అదే రకంగా డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్, రియాక్టర్స్ మార్చుకోమంటున్నాం. పూర్తిగా కంబషన్ని అయ్యే విధంగా చేసుకోమని చెప్తున్నాం. రెండవది ఇది కార్బన్ మోనాక్సైడ్. రెండవది నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇది చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా చూద్దాం. యూజ్ లెస్ నైట్రోజన్ ఫర్టిలైజర్స్. ఎక్కువ భాగం అండి మనకి నైట్రోజన్ అనేటువంటిది మనం అగ్రికల్చర్ సెక్టార్లో వాడతాం. వ్యవసాయంలో చూడండి ఎక్కువ భాగం మనకి అది పంట బలం కోసం, బాగా మొక్కలు పెరగడం కోసం యూరియా వేస్తారు. మీరు యూరియా అంటే అర్థం ఏంటి? NH2CO NH2 నైట్రోజనే దాంట్లో ఎక్కువగా ఉండేది. సాధ్యమైనంత వరకు నైట్రోజన్ ఫర్టిలైజర్స్ వాడకుండా మనం మిగతా ఫర్టిలైజర్స్ వాడుకోవటం మొదటి పద్ధతి. రెండవది యూజ్ స్ప్లిట్ అప్లికేషన్స్ ఆఫ్ నైట్రోజన్ ఫర్టిలైజర్స్. అంటే నేరుగా నైట్రోజన్ సంబంధించినటువంటి ఎరువులు కాకుండా చర్య జరపడం ద్వారా నైట్రోజన్గా విడుదలైందనుకోండి, అవసరంత మాత్రమే విడుదలవుతుంది, అది వాడుకుంటుంది. అది రెండో పద్ధతి. మూడోది చూడమ్మా, ఇది చాలా జాగ్రత్తగా ప్రస్తుతం వాడుతున్నారు అందరూ కూడా. యూజ్ లెగ్యూమ్ క్రాప్స్ ఆర్ పాస్చర్స్ ఇన్ ద రొటేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నైట్రోజన్ ఫర్టిలైజర్. జనరల్గా ఏంటంటే పంట బాగా పండడం కోసం మనం ఎరువు వేస్తాం కదా. ప్రస్తుత పద్ధతులు ఏం చేస్తున్నారంటే ఒక వరి వేసిన తర్వాత రెండో పంట కింద చిక్కుడు వేశారనుకోండి. చిక్కుడు పంట కనుక వేసినట్లయితే ఆ చిక్కుడుకాయలు కోసేసి ఆ మిగిలినటువంటి మెటీరియల్, ఆకులు కానీ తీగలు కానీ అట్లా వదిలేస్తాం. దాంట్లో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. సో అప్పుడు దున్నారనుకోండి, ఆ పంటలో మనకేమొస్తుంది? ఆ మొక్కలో ఉన్నటువంటి ఆకుల్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది ఎరువు కింద పనిచేస్తుంది. మనం తద్వారా ప్రత్యేకించి మనం నైట్రోజన్ ఎరువులు వేయాల్సిన పని ఉండదు. లెగ్యూమ్ క్రాప్స్ అంటే చిక్కుడు సంబంధించినటువంటి పంట, లేదా పాస్చర్స్ అన్నాం అంటే కలుపు మొక్కలు లాంటి. కలుపు అనకూడదు దాన్ని, మనం పచ్చిక బయళ్ళు. కలుపు అంటే తప్పమ్మ, కలుపు వస్తే మళ్ళీ ప్రమాదం. అది పచ్చిక బయళ్ళు అంటే కొద్దిగా ఒక జానం వరకు ఎత్తు పెరిగేటువంటి గడ్డి కానీ అటువంటిది పెంచారనుకోండి, దాని లోపల ఏం చేస్తాం? మనకి నైట్రోజన్ అనేటువంటిది ఎక్కువగా భూమిలోకి ఉంటుంది. తద్వారా మనం చేసుకోవచ్చు. చిక్కుడు మాత్రం నెంబర్ 1 అండి. లెగ్యూమ్ క్రాప్స్ చేసుకోవడం ద్వారా మనకు ఉపయోగపడతాయి. వాటిని కనుక చేసుకున్నట్లయితే నైట్రోజన్ ఫర్టిలైజర్స్ వాడకుండా మనం వేరేది వాడుకోవచ్చు. తర్వాత మూడోది యూజ్ మినిమం టిల్లేజ్ ఫర్ క్రాపింగ్. అంటే నీరు సాధ్యమైనంత తక్కువగా వాడుకునేటువంటి పంటలు. ఇప్పుడంతా కూడా మనకు తెలుసు, వరి పంట కూడా 6 తడి పంటలను ఇస్తున్నాం. ఒక 6 సార్లు 7 సార్లు మనం కనుక నీళ్ళు ఇస్తే చాలు, తద్వారా అది బతుకుతుంది. అట్లాంటి తక్కువ నీళ్లు ఉండేటువంటి లేదా నీటి నిల్వ తక్కువగా ఉండేటువంటి పంటలను మనం ప్రోత్సహించడం ద్వారా నైట్రోజన్ అనేటువంటిది గాలిలోకి రాకుండా మనం చేయొచ్చు. తర్వాత ప్రివెంట్ వాటర్ లాగింగ్.
అంటే అర్థం ఏంటి, నీరు నిలవలేకుండా చూసుకోవచ్చు. అంటే అప్పుడు కూడా మనకి నైట్రోజన్ అనేటువంటిది ఎక్కువగా అవసరం ఉండదు. లాస్ట్కి యూజ్ నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్స్, అంటే ఉన్నటువంటి నైట్రోజన్ గాల్లోకి పోకుండా పట్టుంచేటటువంటి కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు వాడటం ద్వారా బయటకు పోయేటువంటి నైట్రోజన్ మొత్తం కూడా అదే పట్టుంచుకుంటుంది. తద్వారా మనం చేయొచ్చు. సో చూడండి, ఇది కంట్రోల్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ పొల్యూషన్. ఇక చూడండి, నెక్స్ట్ సల్ఫర్ ఆక్సైడ్స్ వస్తుంది. అది ఇంకా మనకి సల్ఫర్ ఆక్సైడ్స్ ఉన్నాయి, ఆ తర్వాత పార్టిక్యులేట్స్ ఉన్నాయి, హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. ఇది మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇవాళ జరిగినటువంటి క్లాస్లో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్, ఆ తర్వాత సోర్సెస్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ చెప్పాను. కంట్రోల్ వచ్చేటప్పటికి మాత్రం కార్బన్ మోనాక్సైడ్ ఏ రకంగా కంట్రోల్ చేస్తారు, నైట్రోజన్ ఆక్సైడ్స్ యొక్క కంట్రోల్ చెప్పాను. రేపటి క్లాసులో సల్ఫర్ ఆక్సైడ్ సంబంధించి, ఆ తర్వాత సల్ఫర్ ఆక్సైడ్స్, పార్టిక్యులేట్స్, హైడ్రోకార్బన్స్ అవి చెప్తే మనకి ఈ పార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని వాటికి సంబంధించిన వాటికి వెళదాం. అండ్ ఎనీ డౌట్స్, మీరు ఏదైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ కెన్ క్లారిఫై. ఇవాటిది కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఎవరైనా రాని విద్యార్థులు కనుక ఉన్నట్లయితే యూట్యూబ్లో అదే రకంగా ఈ వీడియో వినటం ద్వారా మీరు జాగ్రత్తగా ఫాలో కావచ్చు. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ 11 o'clock క్లాస్ ఉంటుంది. 11 గంటల క్లాస్లో ఇవాళ చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తాను. అదే రకంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.